ఈరోజు మొదన తుర్తికి గృహవాస్తు పరిశీలన కోసం మరియు జాతక పరిశీలన కోసం పోవడం అనేది జరిగింది. సీతారామ ఉంది ఉంది. జై సీతారామ లక్ష్మణ హనుమాన్. ఒకటే పేరు మహేందర్ కదా. మహేందర్కు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది వాడుతున్నావా? ఇది రావడం ఈ వే వాడుతున్నావా? ఓకే. ఇప్పుడు ఈ పెంకటిల్ని చూసినావా? ఈ పెంకటిల్లు వాస్తవంగా ఇల్లుకు పోటేం కాలేదు. కాకపోతే ఈ ఇల్లు అనేది ఎప్పుడైతే ఈశాన్యానికి వచ్చేసిందో దీనికి డంగు తిన్నది బాగా. అంటే బాగా ఈశాన్యంలో బరువు అయిపోయింది. బాగా ఇది బరువు అయిపోయింది కాబట్టి ఇల్లుకి ఏమవుతుందంటే మనం ఏది చేసినా వెనకకు పోతా ఉంటుంది. ఒక్కొక్కసారి అభివృద్ధి దశలు కుంటు పడతాయి. ఇందులో ఇంకొకటి మరీ ముఖ్యంగా ఏంటంటే మనకు 2 కొడుకులు 3 ఇట్లా వీళ్ళున్నా అందులో పెద్దోంది ఎక్కువ కుంటు పడే అవకాశాలు ఉంటుంది. మిగతా వాళ్ళకు కొద్దిగా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే దీనికి ఏం చేయాలంటే ఒకటి విషయం వినండి. ఇక ఇది ఉంది కదా ఇట్లా ఇక్కడ కర్ర అక్కడ బాత చూసిన అక్కడ నుంచి వీలైతే ఇక్కడ వరకన్నా వేరేది బాతాను. ఇట్లా గోడ అవసరం లేదు. ఇక గ్రీన్ది కట్టండి ఒక 3-4 ఫీట్ లైట్తో. ఇప్పుడు అక్కడ బండి చక్రాలు వేసిన ఆ బండి చక్రాల పర్పస్ ఉన్నటువంటిది అక్కడ నుంచి ఇక్కడికి గ్రీన్ది ఇట్లా కట్టేసినాం. ఇప్పుడు అక్కడ బండి చక్రాలు ఉన్నాయి కదా, ఆ బండి చక్రాల కాంచి కాంక మనకి ఇప్పుడు దీని నెంబర్ ఈ రోలు కూడా మీరు వాడుతున్నారు. ఇవి వాడుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనం కట్టేసినాం అనుకో, అయితే ఏమైందంటే దీని యొక్క విధానం ఏంటంటే దీనికి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇల్లుకు సపరేట్ అయిపోతుంది. ఈ ఇల్లుకు సపరేట్ అయిపోయి దీనికి ఒక విధానం స్టార్ట్ అవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా మిస్టేక్ విధానం ఏంటంటే ఈ ఈశాన్య పర్పస్లో చూసినాం ఇట్లాంటివి. ఇప్పుడు ఇది ఉంది కదా, అయితే వాస్తవంగా వాళ్ళు ఎవరో చేసినట్టు కానీ ఇది ఉంది కదా ఇక్కడ, ఇది పారు లెక్క అసలు దీని పారు. అయితే ఇదేమైంది, ఈ పారు వదిలిపెట్టేసి ఏం చేశారు వాళ్ళు, కొంచెం ఇది క్రాస్ అయింది. ఏ ఇల్లు అయినా మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏమైనా బాట ఉందా అన్నట్టు కాదుగా, ఒకటే ఇల్లే, ఒకటే ఇంట్లో ఇది పారు లేకుంటున్నది. ఇది పారు పర్పస్ ఉంది, అది ఈశాన్యం అట్లా దెబ్బతిన్న ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు ఇటు నుంచి వస్తున్నారని మీరు అంటున్నారు, కానీ ఈ ఇల్లుకే చెందుతుంది అది. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, ఇప్పుడు ఇటు సైడు మనం పోతున్నాం. వాస్తవంగా అసలు ఇటు అసలు తొక్కదు, ఇటు అస్సలు తొక్కదు ఇటు. ఎందుకంటే ఇల్లు మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు 4 భాగాలు తీసుకున్నప్పుడు ఇది ఆగ్నేయం, అది వచ్చేసి ఈశాన్యం, అది వాయువ్యం, నైరుతి. ఈ 4 కరెక్ట్ సమభాగాలు ఉండాలి. 4లో ఈ కింది స్థాయి నడవచ్చు, ఈ ఆగ్నేయ స్థానం నడవకూడదు. నడవడం వల్ల ఏంటంటే ఇది పొయ్యి పెట్టే సమయంలో ఇటు పొయ్యి వంటశాలలో పెట్టేది. ఈ వంటశాలలో పెట్టే కన్నా మనం ఆ నిప్పుల పర్పస్ మీకు నడిచినట్టు అవుతుంది. అంటే మంట అదనమాట. క్రాస్ చేసుడు కాదు. దీన్ని ఏం చేసుకోవాలంటే వీలైతే ఒకవేళ ఇది మేము వాడుకోవచ్చు కదా అని అంటే దీన్ని బంద్ చేయాలి. ఇక దీన్ని బంద్ చేసి దీన్ని టోటల్ బంద్ చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడ వరకు నేను కట్టమని చెప్పిన కదా, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కట్టమని చెప్పినప్పుడు ఈ ఇల్లు మొత్తం ఇట్లే నడువురి, డైరెక్ట్ నడువురి, అది మొత్తం అక్కడ క్లోజ్ చేయరి. ఆ గోళం బోర్లు ఇచ్చింది చూసినాం అక్కడ, ఆ గోళం బోర్లు ఇచ్చినటువంటిది మొత్తం ఇప్పుడు అక్కడ నుంచి మీరు రాతి కొట్టమా ఏం పెడతారో అసలు అక్కడ నుంచి నడవకుండా చేయండి. ఈ నుంచి ఇటు నడవండి. ఇది ఈ రెండింటి దారులు. ఇది ఇక్కడ దాకా ఇప్పుడు, ఎందుకంటే ఈ ఇల్లు దాటి ఉండాలి కొద్దిగా, వీడి వరకు ఉండాలి. నువ్వు ఇంత హైట్తో ఉంటే ఇది ఆ నుంచి ఇక్కడ వరకు ఉందాం అనుకో. ఇప్పుడు ఆ చెట్టు చింత చెట్టు చూసినావా, ఆ చింత చెట్టు వరకు ఉన్న చాలు, మనకు అవసరం లేదు. ఇది మిగతా ఎడుబడి దీని యొక్క విధానం దీని పడకూడదు అట్లా. నెక్స్ట్ పై స్థానం ఏమన్నా ఉందా అటు వెనక సైడ్ జాబ్ మనం ఎటంటే అటు పెట్టు, ఇటు సైడ్ చూపెట్టాలి కొంచెం. ఎడ్లు మీయేనా? ఓకే. ఇప్పుడు వెనక సైడ్ ఎంత ఉందా జాగా? ఇప్పుడు ఎంత ఒక సుమారుగా ఒక 25 ఫీట్ల జాగా ఉంది. అటు సైడ్ పెట్టారు. ఇక్కడ పెట్టిరా? ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ళది వేరే. మరి కాదు, ఇప్పుడు ఈ ప్లేసెస్ ఇప్పుడు అక్కడ వరకు ఉందా జాగా? చేస్తుంది కానీ ఫస్ట్ ఏంటంటే ఇంత జాగా వెనక సైడ్ ఉండడం
అసలు అంత ఉండడం వల్లనే తీసేసారు అది అది తీసేసారు. ఒక పని చేద్దాము, ఇట్లా ఏమన్నా కట్టన్ ప్లాన్ చేయొచ్చా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత జాగా ఇప్పుడు సుమారుగా ఇక్కడ నుంచి ఈ నుంచి ఎంత ఉండాలి, ఒక ఇంత చాలుగా ఏ ఇల్లుకైనా ఓ 4 ఫీట్లు 5 ఫీట్లు సరిపోతుంది వెనుకకు ఎవరికైనా. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి 15 16 17 18 ఫీట్లు వచ్చింది. 18 ఒక రూమ్ పడుతుంది బ్రహ్మాండంగా, పెద్ద రూమ్ పడుతుంది. మళ్ళీ మామూలు వాడు అక్కడి వరకు కాదుగా, ఇక్కడ వరకే కదా, ఈ నుంచే కదా, ఈ మెట్లు ఇటే కదా, ఇటు ఒక రూమ్ పర్ఫెక్ట్ గా దీనికి సంబంధించి కలిసి తట్టు పడుతుంది అట్లా. ఇదైతే ఇది కంప్లీట్ గా మీరు ఒకవేళ మేము ఇప్పుడు చేయలేము అంటే మాత్రం, ఇప్పుడు బండి చక్రం ఉంది కదా, చక్రం, ఆ చక్రం కాడ కూడా కర్ర ఒకటి బాధి ఇక్కడ ఇక్కడ వరకు సెట్ చేసుకోండి ఒకటి. ఈ ఇల్లు మీద దీని పడదు అనమాట, ఆ ప్లేస్ సరిపోతుంది, దానిది ఎక్సెస్ అవుతుంది. జస్ట్ అట్లా పెట్టండి, లేకపోతే తడకన్నా గ్రీన్ దన్నా వీడి వరకు ఇది పెట్టండి, వీడి వరకు సరిపోతుంది, వీడి వరకు ఒకటి ప్లస్ అక్కడ ఒకటి పెట్టి సరిపోతుంది. ఏం కడతావు, రూమ్ కడతావా? రూమ్ కడితే మనం ఆ టైంలో ముగ్గు పోతాం. ఇప్పుడు స్పాట్లో అయితే ఇది దాని సిచ్యువేషన్, తర్వాత దాని ముగ్గు ఇట్లా పోయాలనుకుంటే ముగ్గు కోసం ప్లాన్ చేద్దాం. ఈ ఇల్లుకైతే మాత్రం ఖచ్చితంగా అక్కడనే తొక్కుడు ఇబ్బంది అవుతుంది. దాని తొక్కుడులో ఇటు ప్లస్ అటు మైనస్, ఇటు 100% ఫలితం వస్తుంది, అటు 100% పోతుంది అంతే. ఇక ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ మధ్యలో మీ పర్పస్లో కూడా చూడండి, ఎందుకంటే ఆ దిక్కు నుంచి ఇటు నడవద్దు, ఇటు మీరు ఎడ్లకి ఇట్లా కొట్టుకొస్తారు ఏంది అట్లా, అదే వచ్చింది అట్లా అట్లా వచ్చినట్టు వస్తుంది. కాబట్టి ఆ నుంచి మీ వరకు ఏదైతే ఇప్పుడు అక్కడ వరకు మీది అదే అక్కడ ఆ స్తంభం వరకా బాగానే ఉంది. అంత ఈ రాళ్ళు అంతా బేస్మెంట్ రాళ్ళు ఇట్లా ఉన్నాయి కదా, బాగానే మంచి పని చేశారు. కానీ ఈ ప్రధానంగానైతే ఆ 2 దారులు అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇక ఇల్లు మాత్రం ఒక 100% ఇలా 70-80% ఇల్లుదే. అయితే దీన్ని మనం మరి ఎట్లా ఇండ్లు కూడా ఉంటాయి కదా అంటే ఉంటాయి, కానీ అది ఈశాన్యాన్ని పోటీ అయింది అది. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ పైపును చూసినావా, ఆ పైపు కోలు వచ్చి కరెక్ట్ మరి లైన్లో ఇట్లుంటే ఏం కాపు. అయితే ఇది ముందుకు, ఇది వెనకకు వచ్చింది ఇల్లు, ఇది ముందుకు పోయింది. జాగా ఆడికే కదా ఇక అంటే అదే మొన్న ఇంటికాడ కూర్చున్నప్పుడు అవుపడేది ఎదురుంగి ఇదే అంతే. ఇది పెడితే ఏం కాదులే, ఇప్పుడు ఇది అడ్డుపడుతుంది కదా, ఈ అడ్డుపడినప్పుడు నువ్వు గడ్డివాం పెట్టుకోలేదు. ఇగో ఇప్పుడు రాళ్ళ కుప్ప కూడా ఎదురే, మళ్ళా ఎదురు వర్క్. మళ్ళీ ఇంకోటి, ఇవి ఎందుకు ఇట్లా చేసి కిందికి వేసారు బాగా రేకులు. ఇప్పుడు ఈ రేకులు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అది గల్వ ఉంది కదా, ఇప్పుడు ఆ గల్వను అంత దూరం నుంచి చూస్తే ఈ రేకులు ఇక్కడ వరకు డోర్ వరకు మూసినట్టున్నాయి. ఇప్పుడు వీడి వరకు ఇక్కడ ఉంది కదా, వీడి వరకు మూస్తాయి. అంటే ఆ కింది స్టెప్ వచ్చి దీన్ని మూసేస్తాయి ఇక్కడ వరకు. అంటే ఈ డోరుకు ఎప్పుడైనా రేకులు ఇలా ఉండాలి, పైకి ఉండాలి. వేస్తే నువ్వు పైకి కరెక్ట్ నీటారుగా వేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి ఇగో ఇట్లా వచ్చి కర్ర వచ్చి ఎప్పుడైతే దీని ఇల్లుకు వచ్చే తలుపుకు ఇట్లా తాకుతుందో, అట్లా అసలు వేయడం అనేది తప్పు. అట్లా వేయాలి. ఎందుకంటే ఈ కర్ర అనేది వచ్చి నువ్వు ఇల్లు తలుపుకు వచ్చి తాకుతానంటే, మనం వెళ్తానప్పుడు ఇప్పుడు మామూలు హైట్ పర్పస్ ఉన్న వాళ్ళకి తాకేస్తుంది. అంటే మన పనులన్నీ ఇప్పుడు నీకు తాకుతుంది కదా హైట్ ఉన్నప్పుడు. వేసుకోండి, ఇప్పుడు అక్కడ నుంచి వేసుకోండి. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈ దర్వాజా పైన ఖచ్చితంగా ఒక 6 ఇంచులు 7 ఇంచులు పైకే ఉండాలి. అట్లప్పుడు అది వచ్చి ఇక్కడ తాకుతుంది, ఇక్కడ డౌన్ కిందికి అయి వచ్చి దీన్ని ఈ ఫేస్ కొట్టింది. అది పైకా ఇటు లేపుకోవాల్సిందే. ఇక లేవు, ఇప్పుడు అక్కడ లేపితే అక్కడ కూడా లేవాలి కదా హైటు. వేస్తాం ఈ మామూలు సిమెంట్ అన్న అవి తెచ్చుకోవాలి నీట్గా. అక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవద్దంటలే, కానీ కరెక్ట్గా అప్పుడు గోడ ఉంది కదా, అటు ఆ గోడ కాంచని ఇట్లా నీట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం ప్రధానంగా మాత్రం ఇమ్మీడియట్లీ పూసేసుకొని ఇటు నుంచే నడుపుకొని చేయండి. తప్పదు అదే తప్పదు, అంటే మంచిగా ఉండదు. ఉండనుండే చెట్టు పై స్థానంలో ఎప్పుడైనా అది ఆగ్నేయ నైరుతిలో ఎంత పెద్ద చెట్టు ఉంటే అంత మంచిది.
ఇప్పుడు ఆ లెవెల్లో చెట్లు అంటే మీకు ఇల్లే ఉంది కదా, అసలు ఆ లెవెల్లో మీకు అటు జాగుంటే అటు ఎంత పెద్ద చెట్లు ఉంటే అంత మంచిది ఇంటికి. పెద్ద ఉందా? అవునా, గలవలేం పడలే కానీ అక్కడ ఉందా? అదే అచ్చున్నట్టుంది. పట్టుకోవచ్చు, కట్టవచ్చు. ఇవి నీకు ఒక్కటి చెప్పిన, మన అనిల్ కానీ మహేందర్ కానీ, వీటిని ఎప్పుడైతే మీరు ప్రధానంగా మూస్తామో ఈ ఇల్లు ఒక బొమ్మరి ఇల్లు లెక్క అవుతుంది. దీన్ని సెట్ చేయకుండా ఎక్కడిదక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఆ రాళ్ళ కుప్ప మీద వాడు, ఇల్లు సమడం మీద వాడు, ఇటు నడవడం ఇటు మీద వాడు, మనం ఇప్పుడు ఇదంతా మీదే కదా. కాబట్టి ఇటు వరకు మనం కర్ర బాతుకుంటే ఇటు నుంచి హాయిగా నడుచుకోవచ్చు సపరేట్, ఏది అవసరం లేదు ఇక. అది మీకు ఇక తప్పదుగా, వాళ్ళు మీ అమ్మ ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి వాళ్ళ మనకు డిస్టర్బ్ అవసరం లేదు. వీటి వరకు బాతుకోండి, మీకు ఏది అవసరం లేదు. డైరెక్ట్ అక్కడిక్కడికి బాతుకుంటే సరిపోతుంది. అదే డైరెక్ట్ అవతలకి వెళ్ళి తీసి అట్లా కడతానంటే ఇప్పుడు ఇట్లా కట్టవచ్చు. ఎడ్లకు కూడా ఇట్ల నుంచే నడిపించాలి, ఎడ్లను కూడా. అంతే అంతే. అసుంటా కొంచెం అసుంటా, అక్కడే స్ట్రేట్గా నిలబడక్కడనే. అక్కడ అక్కడ కరెక్ట్గా బాతండి. అక్కడ ఒక 5-6 ఫీట్ల కర్ర తీసుకొచ్చేసి, ఏ రోలు దాన్ని ఏం ముట్టుకోకు. ఇప్పుడు ఏం ముట్టుకుంటావు దాన్ని తీసుకొస్తే గట్టేయండి అక్కడక్కడ లోపటేసి, అండర్ గ్రౌండ్ లోపటేసుకుంటే రేపు వంటింట్లోకి కాబట్టి వాడతాం. రోల్ అనేది ఈశాన్యం పోదు, మళ్ళీ బరువే. మనం రోల్ అనేది ఇటు సైడ్ రావచ్చు. ఒంటిళ్ళకి వెళ్ళి ఉండేది రుబ్రాయిల్లు, రోల్ అనేది ఒంటిళ్ళకి వెళ్ళి ఉండాలి, అంటే ఆగ్నేయ స్థానాలకు ఉండాలి అట్లా. కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక నువ్వు సెటిలైట్ చేసుకొని నడుచుడు అనేది ఇటు నుంచి నడిస్తే చాలా వరకు దీంట్లో ఉన్న దోషాలు అనేది సమూలంగా తొలిపోతాయి. ఇక మెట్లు అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఓకే తీసారు, అక్కడ నుంచి మెట్లు తీసేసారా. దీనికి ఆ మెట్లు కూడా బాగా స్ట్రైట్ లైన్గా బాగా అయినాయి. కానీ దాన్ని మనం మెట్లతో సెట్ చేయాలి. ఇప్పుడు ఇటుక పిల్లలు పెడుతున్నప్పుడు దాన్ని తరువుగా సెటిలైట్ చేయాలి. బాగా మెట్లు దింపారు బాగా. ఆ నుంచి ఇటు క్రాసింగ్ తీసి ఇటు ఇట్లా పెడితే అయిపో, అసలు ఆన్నే ఇంత దూరం వచ్చినాక ఇటు పెడితే అయిపో. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇట్లా చేసిరు, ఎందుకు ఇది? ఒక పని చేయండి, దీనికి సంబంధం ఏం లేదు కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేయండి, దీని అంతా కలుపుకోండి. ఇలా మళ్ళీ ఆడ కొద్దిగా ఈడ కొద్దిగా వద్దు. ఈడ ఉన్నాయి కదా ఇక్కడ పైన గ్రిల్స్, మన రాడ్స్ పెట్టేయండి ఇట్లా రింగ్ లెక్క, ఒక బొంగు లెక్క తీసుకొచ్చి ఇక్కడ ప్లస్ అక్కడ పెట్టేసుకొని ఒక 5 ఫీట్ల 6 ఫీట్ల రేకుల, మరి 8 ఫీట్ల రేకులు దొరుకుతాయి. ఏముండదు అట్లా. ఆల్రెడీ దీని పర్పస్ ఆడి తెగిపోయింది. ఇది నువ్వు కిచెన్ పర్పస్ కోసం ప్లాన్ చేస్తున్నావు కాబట్టి సెట్ చేయొచ్చు. నేనేమంటానమ్మా, ఇప్పుడు రూమ్ పర్పస్ ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇప్పుడు ఇది ఒక 10 ఫీట్లు ఉంటుంది, 8 ఫీట్లు ఉంటుందా? ఎంత పోసింది ఇట్లా ఇట్లా పోసేదైనా స్వామి? ఏంది ఒక 6:30 7 8 ఉంటట్టుంది అటు ఇటు. 7:30 7:15 8 ఉంటుంది. 7 ఫీట్ల 10 ఇంచులు ఉంటుందో. దీనంత ఉన్నాయి కదా అటు. ఇక దీనంత ఉండాలంటే కొంచెం జరగాల్సిందే. కాదు కానీ ఇప్పుడు ఇది వంట రూమ్ కాదు, ఏం రూమ్ కాకుండా చేసిండు. ఇప్పుడు ఇది వంట రూమ్ కాదు. ఇప్పుడు ఇది ఎంత ఉంది? దగ్గర దగ్గర ఒక 3.5 4 ఫీట్లు ఉంది అంతే. ఇప్పుడు ఫోటో దీనంతా పెంచవచ్చు, దీనంతా పెంచుకోవచ్చు. కానీ దీనికన్నా పెంచుకోవాలంటే దీంట్లో ఒక మధ్యలో బొంగేయాలి. ఇక ఇప్పుడు మనం
ఇట్లా మధ్యలో అది ఇస్తాం చూసినావా, అవి భీములు ఇస్తాం చూసినావా, వెనకట్ల ఎనకర్రలు అంటారు ఇట్లా. అది వాస్తవం కదా, కర్రలు కట్టినప్పుడు వెనకర్రలు, కర్ర అయితే ఇదొక గది అదొక గది, అట్లాంటి పూడి గురుసులకు ఇదొక గది అదొక గది, మధ్యలో కర్ర బాగిస్తుంది. అట్లనే ఇప్పుడు ఇది ఇది నువ్వు ఇక్కడ రేకులు వేస్తాను అనుకో, 10 ఫీట్లు వేస్తాను అని అనుకుందాం, మధ్యలో బందోబస్తు ఒక బొంగేయాలి, ఇది ఉండాలి. స్లాబ్ ఏం తీసేస్తాం, ఈ నుంచే పోతాయమ్మా రేకులు. వెళ్తే ఆ మెట్ల లోపు మెట్లకు తీసుకుంటూ వస్తుంది, దీనికి వేసుకోవచ్చు. ఇవి తీసేయాలి, ఎందుకు ఇదంతా తీసేసుకొని దీనికి సపరేట్ కిచెన్ చేసుకోవచ్చు ఇక్కడ, దానికి సంబంధించిన ఇల్లు వద్దులే, ఇల్లు వద్దులే కానీ కొంచెం ముందు జరిపి, ఈ గోడ కూడా ముందు జరిపి దీన్ని బేసిక్ చేసి దీనికి కిచెన్ సెట్ చేసుకొని దీనికి ఒక డోర్ పెట్టేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఏంటంటే దీనికి ఒకటి వాస్తవంగా ఇటు అటు లేకుండా ఏసి దాకా లేకుండా ఉంది. ఇప్పుడు దీనికి ఏం ఎట్లా ఇచ్చారంటారు, రేపు ఎట్లా వంట వండుకుంటాం. ఇప్పుడు ఈడ రూమ్ ఒకటి పడ్డది అనుకో, దీనికి లోపలికి పోయి వంట చేసుకొని సంబంధించిన డోర్ వేసుకుంటే సపరేట్ అయిపోతుంది, మళ్ళీ ఇల్లు లెక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇక్కడ చేస్తున్నారా కిచెన్? పైన ఆగ్నేస్తా, ఇది బెటర్గా, ముందు బెటర్గా సూపర్ సెట్ అవుతుంది. ఇవి తీసేయచ్చు, అవి తీసేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది మనకు. నేను చెప్తా దానికి ఎట్లా అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, వెంటిలేటర్లా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కిచెన్ కూడా పెడదాం తీయరాదు మరి, కిచెన్ పెట్టాడు పైన ఒకటి పెట్టు. అదే 10 అంటే 0 వచ్చింది. ఇప్పుడు కిచెన్ ఎటు పెట్టిరా, కిచెన్ కన్నా అది ముందు అడి పెట్టుకోవాలి, దేవుని రూమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే పై స్థానంలో ఇప్పుడు అక్కడ ఉప్పలమ్మ తల్లి ఉన్నది, ఇదే స్థానంలో ఇక్కడ అమ్మవార్లు ఉంటాయి. మనం ఇక్కడ కొబ్బరికాయ పెట్టినా కూడా అదే ఎక్కడ వాయువ్యాకేలా, వాయువ్యాకేల కన్నా ఈశాన్యం పెట్టిస్తాను. అయిన తర్వాత ఎప్పుడు పెడతారు? పొత్తులనా? మరి మీరు అక్కడ ఎట్లా పెట్టి రూపాయి? అక్కడ వీరభద్ర మరి పొత్తులు ఉందా ఇప్పుడు ఆడ? ఇప్పుడు ఇలా పొత్తులు పడుతుంది అంటే మన సైడ్ ఉందా? ఎడ్జికి ఉందా? ఎడ్జికి ఎట్లా వేసేసింది? ఇప్పుడు ఎడ్జికి వేయడం వల్ల అటు గోడ లేదు ఏం లేదు, ఎడ్జికి వేస్తే అది అటు సైడ్ ఇటు సైడ్ అని అర్థం. మధ్యలో ఒక తెర ఉన్నట్టుండి మన సైడ్ ఉన్నట్టు ఉండు, అంటే మనం చేయాలన్నప్పుడు ఈశాన్య ప్లాన్ చేద్దాం. వాయు అని వాటి అంటాను పోలికేలి అక్కడ కాదు. సరే అక్కడ నువ్వు దాని లైన్ వచ్చినప్పుడు ఆడనా అక్కడనా చూసి పెడతా, చెప్దాం. ఇప్పుడు పూజ కదా అటే రావాలి మనకు. ఏది ఎడిపోతుంది? అట్లా పెట్టవచ్చు, బెడ్రూమ్ పెట్టుకోండి. నేను ఏమంటుందంటే నువ్వు ఏదైతే పైకి పెంచుతావో దాన్నే పెద్ద స్థానం అవుతుంది. ఇప్పుడు ఇది మీ వాళ్ళు ఇప్పుడు బెడ్రూమ్ గా వీళ్ళు వాడుకోవచ్చు, ఇది అట్లా వాడుకోవచ్చు. కానీ ఇది వాస్తవంగా ఇట్లా స్ట్రేట్ గా పోసి ఏందో ఇటు సైడ్ కూడా అసలు ఇంత ఇల్లు పడుతుంది. అప్పుడు జరిగింది అట్లా. ఇక బీరువా ఇదేనా వాడుకునేది మీరు? ఎక్కడుంది? ఇటు సైడ్ ఉందా? ఓకే, మంచి ప్లేస్ పెట్టారు, మంచి ప్లేస్ పెట్టి ఒకసారి శుక్రవారం కానీ గురువారాలల్లో కానీ ఇక్కడ ఇది పనిచేయండి. ఇట్లా మామూలుగా ఇటు వీటికి ఇట్లా స్వస్తిక్ గుర్తు ఇట్లా 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 వచ్చేసి ఇట్లా గుర్తు పెట్టి స్వస్తిక్ గుర్తు వేయండి, త్రిశూలం లెక్క వేయండి, ఓం ఇట్లా పెట్టేసి పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు బీరువా పర్పస్ తాకలే. ఓకే, మంచి లైన్ పెట్టింది. ఓకే, తాకలే మంచిగా ఉంది. బీరువా అయితే కరెక్టే పెట్టారు. వాస్తవంగానైతే అదొకటే కరెక్ట్ ఉంది. వాస్తవంగానైతే ఈ ఇంటి పర్పస్లోనైతే అంతా ఎందుకు కామ్గా ఉంది. ఎందుకో ఫస్ట్ ఇది కొన్ని ఎన్ని సంవత్సరాలు ఇది మీరు కొనా?
ఇప్పుడు అది దాంతోనే ఎక్కువ సెట్ అవుతుంది. ఆ గ్రీన్ దాంతో బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే అవన్నీ రిఫ్లెక్షన్ కొడుతుంది. ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడి, ఇక్కడ నిలబడి చూడు గడ్డిగా ఉంది, బాగా రిఫ్లెక్షన్ కొడుతుంది ఇటు నుంచి. ఇటు చూడదు రైట్, చూడదు. కట్టేయండి. వాచ్ వచ్చి ఇటు సైడ్ పెట్టండి, ఇటు సైడ్, ఇటు సైడ్, ఇటు సైడ్ అంటే దీని కింద కాదు కానీ ఇటు సైడ్, లేదంటే అల్లనైనా పెట్టండి. ఇటు వద్దు, ఇటు సైడ్. తిరుపతికి పోయి వచ్చారా? అదే ఆర్మీలో, ఆర్మీలో ఉంటాడా? పక్కనే ఉంటారు వాళ్ళు మరి. ముంబైలో పడ్డాడు. ఓకే, అర్థం. ఓకే, సరే అండి. మరి ఇటు సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు రేకులు. నేను ఏమంటానంటే ఇప్పుడు దీన్ని సెట్ చేసుకొని నువ్వు రేకులు వేసేది కూడా ఇది ఎట్లా వేయాలో తెలుసా? నేను చెప్పేది ఇది వేసినావు అంటే, ఇది ఇది రేకుల సెట్ వేసినావు అంటే ఇల్లు లెక్కనే ఉండాలి ఇది కూడా. నువ్వు చేసినావు అంటే దీన్ని నువ్వు ఇప్పుడు తూర్పు పోయాలి, దీన్ని తూర్పుకు ముగ్గు వేయాలంటే దాన్ని ఇల్లు కొలతలు తీసుకోవాలి అన్నీ, కొత్తగా పోయొద్దు మళ్ళా. అయితే ఇంకోటి, దీన్ని తూర్పుకి ఇట్లా చక్కగా పోసిరు, ఇది చక్కగా ఇట్లా పోసిరు. ఎప్పుడు సూర్యునికి చక్కగా పోసిన ఇల్లు పోయకూడదు, ఇట్లా చక్కగా పోసినట్టు పోయొద్దు. క్రాస్ కాదు, దాని లెక్క ఎట్లుంటుంది అంటే దానికి ఇల్లు ఇప్పుడు రూమ్స్ ఇలా దిగాలి. ఇప్పుడు ఓన్లీ ఒకటే రూమ్ దిగింది మీకు, ఇప్పుడు ఇదొక రూమ్ ఇదొక రూము ఇట్లుండాలి ఎదురుగా. అయితే ఇక్కడ ఏమైందంటే చక్కగా ఒకటే రూమ్ వచ్చింది అట్లా. దాన్ని అట్లనే దాని మీకు ఏదిదా ఇది అదేగా. ఇవి ఉన్నా కానీ నెక్స్ట్ ఇంకా రేకులు ఉన్నా కూడా తీసుకొచ్చి దీనికి సపోర్ట్ చేపించి వీటిని ఒకసారి దింపేసి బ్లూ కలర్ తీసేసిపోయండి. డబ్బా దొరుకుతుంది, బ్లూ కలర్ డబ్బా వేస్తే జంగులు పట్టాయి రేకుల. ఏమో వీళ్ళు ఎంత ఉందో పొడుగు అయితే 12 ఫీట్ల రేకులు తీసుకురండి, సూరు వస్తుంది, ఏం కాదు. 12 ఫీట్లే కాబట్టి 12 ఫీట్ల అయితే దీన్ని సూరు పోగా మనం లోపటి కొలతలు ఎంత పెట్టాలో చూసి పెట్టాలి. పెట్టి దాన్ని అక్కడ నుంచి కంటకు తీసేయాలి. తీసేసుకోండి, అక్కడ నుంచి వేసుకుంటూ వచ్చినాం అనుకో, ఇది బేస్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే చుట్టూ మామూలుగా అంటే మామూలుగా గోడ పర్పస్ చేసి దీన్ని కూడా బరంత లెక్క చేసుకొని అది పైకి ఉంటుంది. సేమ్ అంత బరాబర్ లేపితే ఇక అసలు ఇక ఇబ్బంది ఉండదు. ఇక సిమెంట్ లేకపోతే మనం కొలతలకి ఇచ్చి ఆ రోజు మేము పిల్లర్లు పెడతాం కదా, దాని లెవెల్లో మీరు పిల్లతో కడతారా లేదంటే సపరేట్గా ఏదో పోస్తారు చూసినావా, అట్లా అట్లా పోసినా బెటర్. కట్టుకోండి. సిమెంట్ ఇటుక పిల్లలు కావాలి, దిమ్మెల్ టైప్ పెట్టుకోండి అంతే. ఏది అవసరం లేదు, ఈడి వరకే, వీళ్ళ వరకు కరెక్ట్ దిగుతుంది. అది ఆల్రెడీ అటు వంట పర్పస్ పోతుంది. ఆ వంట పర్పస్ ఎట్లా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళాక దీన్ని ఒకవేళ ఇదే రేక్ పర్పస్ మనం ముందు పర్పస్ ఉంటే అట్లా నుంచి నడవడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాని సిచ్యువేషన్ బట్టి ముగ్గు పోద్దాం. వస్తే దాన్ని అట్లనే తెంపేస్తే మీరు పిల్లర్లు తీయడమా లేకపోతే అది కట్టడమా మీరు అన్నట్టు కట్టి దీంట్లో కొంచెం బరంతు రెంపేసుకొని చుట్టూ బేస్మెంట్ లెక్క తిప్పుకొని ఇలా రెంపేసుకుంటే ఇల్లు ఏమవుతుందంటే 2 ఇల్లు అవుతుంది. ఇక అదొక భావన వస్తుంది. మనం రేకులు తీసుకున్నాక వీలైతే మనం ఒక సైడు ఒక 4-5 ఫీట్ల హైట్తో ఇప్పుడు ఇట్లా పెట్టి చూసినావు, ఇది దీని హైట్తో పెట్టుకుంటే ఇక్కడ ఎండాకాలం పూట ఇక్కడనే పడుకోవచ్చు. అట్లా ఓకే. దీనికైతే ఉన్నదైతే ప్రధానంగా అయితే ఇవి సరిపోతుంది. ఇది తీసుకుంటే దీపారాధన అయితే మీరు వెనక సైడ్ రూమ్ వేసుకున్నప్పుడు వెనక సైడ్ దేవుని రూమ్ అటుగా పోతుంది. ఆ అమ్మవారిని ఉప్పలమ్మ పర్పస్ తీసుకొస్తే మన ఈశాన్యం అక్కడ అట ఉసిరి చెట్టు, అది ఉసిరి చెట్టు సైడా లేకపోతే అక్కడ వాయువ్య దిశలోన లాంచ్ చెట్టు ఎందుకు వేస్తలే
ఉసిరి చెట్టు ఇంట్లో ఉండడం అనేది ఉండొచ్చు, ఇబ్బంది ఏం కాదు. ఎవరు పెట్టిరు మీరే? మంచిదే. ఇప్పుడు ప్రతి చెట్టు ఇంట్లో ఉండొచ్చు, ఉండొద్దు అని శాస్త్రం చెప్పలే. కానీ కాకపోతే ఏంటంటే ఈశాన్యంలో హైట్ పెరుగుతుంది, ఇల్లు కన్నా హైట్ పెరుగుతుంది అనేది కొన్ని ఉంటాయి లెక్కలు. కానీ వాస్తవంగా ఏంటంటే మేము చెప్పిన విధానంలో అప్పుడు పెట్టినవు అయిపోయింది, దాని ఉన్న స్థానం ఉన్నది. ఆ పచ్చని చెట్టు కొట్టి ఒకరు మా ఊరికాడ ఏం చేసాడు, రుద్రాబాబు అంటే వాడు ఆ రోజు ఎవరినో తీసుకొచ్చి కొట్టి ముగ్గు పోసిండమ్మటే. ఒకవేళ నువ్వు చెట్టు కొట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లు కడతా అన్నప్పుడు ఒక 6-7 నెలల ముందే చెట్టు కొట్టుకొని పక్కకు పెట్టేసుకొని దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకోవాలి. నువ్వు ఆ రోజే కొట్టి ఆ రోజే ముగ్గు పోస్తే ఆ ఇల్లు కట్టి వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా పోయారు. ఊరా ఇప్పుడు ఆ వాడంతా ఆ రోజు చెప్తా అంటే ఎందుకు ఏం లేదురా అన్నట్టు. ఎందుకంటే పచ్చని చెట్టు, ఇప్పుడు అది చింత చెట్టు కాయలతోనే ఉన్నది మొత్తం. అది కొద్ది రోజులు అయితే కాయలు అయిపోవు, దాన్ని కొడితే మొత్తం ఎక్కడ ముక్కలు చేసి చెట్టు ఉండండి అమ్మ, పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు. ఎందుకంటున్నంటే ఇప్పుడు ఇది ఇట్లా కట్టుకుంటావు, రేపు ఎన్నడైనా ఇప్పుడు ఇది కట్టేస్తావు కదా, ఆ చెట్టు చుట్టూ ఒకవేళ రేపు ఫ్యూచర్ కోసం కావాలన్నప్పుడు ఒక మన 4 ఇంచుల పిల్లతోని చుట్టూ ఒక రౌండ్ కట్టేసి గింత హైట్ కడతాం, అది అక్కనే బంధించబడుతుంది ఆ చెట్టుగా. మీరు ఎప్పుడన్నా మహాశివరాత్రి అదే పోవాలి, అట్లనే అది ఉంది కదా లెంత్, మీకు ఆడ జాగ ఉంది కదా. ఇక అది ఓన్లీ మీరు పార్క్ మనం ఏమంటారు దాన్ని, దీన్ని పార్కు అనడం, ఇంకోటి గార్డెన్ టైప్ లో మీకు ఉండబడినటువంటి చెట్లు గిట్లా ఉంటాయి చూసినావా. అసలు వాస్తవంగా ఇంత జాగాలో చెట్లు పెంచాలి లెక్క ప్రకారం. ఒకసారి నీట్ గా ఇదంతా వెనక సైడ్ మట్టి గిట్టి అన్ని వర్షాకాలం ఉన్నప్పుడు వీలైతే రేగడో గిగడో తోలుచుకొని ఆ గిర్రమట్టి అలా వదిలేసి అందులో చుట్టూ ఫినిషింగ్ లెక్క తిప్పేసుకొని చెట్లు పెడితే కనకాంబరాలు అవో ఇవో పెట్టేసుకుంటే బాగానే ఉండదు చెట్టు, ఎందుకంటే అది గార్డెన్ టైప్ ఉన్నది అది. సరే ఇప్పుడు మీకు ఎడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గడ్డి గిట్ల పెడతానికి అది బెటర్గా. ఆ గడ్డి వచ్చేసి చింత చెట్టు కింద కసుండా పోతుంది, అటు పోతుంది. ఈ నుంచి ఇట్లా పెట్టి ఎదురొద్దు ఎందుకు, మళ్ళా అది కూడా లోపం ఉంటుంది కదా మళ్ళీ. దాని ఎందుకు వచ్చేసి ఇప్పుడు పెంట ఉంది కదా, ఆ పెంట స్థానంలో గడ్డి మోపులు పెట్టేసుకొని అటు సైడ్ వీలైతే 4 రేకులు వేసుకొని ఇట్లా మోపు చేసుకుంటే అయిపోతుంది. అట్లా కొట్టం లెక్క. అంతే. పిలవాలి, ఎందుకంటే ఈ లెంతులు అన్ని చూసి ఆ కిచెన్ కూడా తెంపేద్దాం. ఈ కర్ర ఏమైతుందండి చూడు, అక్కడ చూడు, మనం వెళ్తున్నప్పుడు ఆ కర్రను కిందికి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఆ కర్ర ఓసారి తాకుతుంది, అయినా గలవకంత కర్ర ఎదురు పెట్టద్దు తెలుసా, అట్లా అదే వచ్చింది ఆ టైంలో సడన్గా పెట్టుడు. ఇప్పుడు బందోబస్తు చేస్తేనే వింటానే. బ్లూ తెచ్చేస్తావా? బ్లూ ఇప్పుడు అప్పుడు ఈ టాటా కంపెనీ ఉన్నట్టున్నాయి, టాటా ఇవి, వీటికి అప్పుడు ఏం చలనం లేవు. ఇప్పుడు మిగతా చేస్తారు అందరూ ఒకటి బొంగులు తేవాలి. అంతే ఒకటే మన మహేందరు, ఇవి ఇల్లు సెటరేట్ చేసుకుంటూ నీట్గా ఏ దిశలో ఉండాలంటే నేను చెప్పిన ఇప్పుడు ఆ దేవస్థానం కానీ ఇప్పుడు ఈ నడిచేది 2 బాటలు అవసరం లేదు మీకు. ప్లస్ 2 బాటలు ఎందుకు అవసరం అంటే, అది ఎందుకు అవసరం లేదు, పెట్టినా దిగువ స్థానంలో పెట్టాలి, పోయి అగ్నిస్థానంలో పెట్టి ఇటువంటి చేసుకోవద్దు. అదే అదే బ్రహ్మాండం మీకు. మళ్ళీ వేరే ముచ్చట పెట్టుకోకరిగా. ఆడ ఏం చేయాలో కూడా అది కూడా చెప్తున్నాను. అటొక్కర ఇటొక్కర పెట్టి మనకు 6 ఫీట్ల 7 ఫీట్ల లెంత్ పెట్టుకోవాలి, 6.5 7 ఫీట్ల 8 ఫీట్ల ఇటు పెట్టుకున్నాం అనుకో, 2 కర్రలు బాతి ఒక దారం అంటే మంచిది కట్టేసి సుత్తిందో అది కట్టేసి మామిడి ఆకులు కట్టాలి, ఎప్పుడైనా కట్టాలి. అట్లా అది మనకు మామిడి ఆకులు ఎండిపోతాయి అయినా కూడా ఎట్లయినా పండుగ కట్టుకోవాలి. మన ధర్మం అలాంటిది. వాస్తవంగా ఏంటంటే ఇది ఎప్పుడు దీని యొక్క రూపు మంచిగా మారుతుంది అంటే, దీని చుట్టూ పరారు కొడేసినప్పుడు అక్కడ మనం 2 దిమ్మెలు వస్తాయి, అవతలికి 2 దువ్విట్లు లెక్క వస్తాయి. అప్పుడు మనం ఏదైనా పండుగ దీపాలు వీటికి అక్కడ దీపాలు పెట్టుకొని అట్లా పెడితే అప్పుడు ఇల్లుకు ఒక లెక్క వస్తుంది. దేనికైనా ఏదైనా మనం ఎంత షైనింగ్ చేస్తే అంత మంచిది. వాటి చేయాలి, కానీ ఇది కట్టకుండా మాత్రం చేయలేము. ఇది చేయాల్సిందే, ఇది ఫస్ట్ ఇది కట్టాల్సిందే గ్రీన్ది. ఏం కాదులే,
ఇప్పుడు అబ్బాయిది ఏం లేదు డైరెక్ట్ ఈ అబ్బాయి పని చేస్తలేడు, తాగుతాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, అప్పుడు తెలవనప్పుడు పెళ్లి కానప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చాడు, 3-4 లక్షల దాకా ఇచ్చిండు. బంద్ చేసిండు, ఇస్తలేడు ఇస్తాడు. బంద్ చేసాడు. ఎందుకంటే అతడు పని చేస్తలేడు, అతను అడుగుతలేదు. నన్ను అడుగుతాను అన్నట్టు 2-3 సార్లు అడుగుతలేదు. వచ్చిన ప్రాబ్లం ఒక్కనే చేసి చేయాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లల ఖర్చులకు వాటికి. ఇప్పుడు ఒకటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇప్పుడు అనిల్ కూడా మనం అది సెపరేట్ చేసుకొని ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక లక్కీ ఏముందంటే అసలు వాస్తవంగా అట్లా ఎవరికి కూడా రాకపోవచ్చు, ఈయన కుక్కనికే వచ్చింది. పేరు మీద మొదటిలో కలిసి వస్తుంది, హైదరాబాద్లో కూడా కలిసి వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో అనేది మనకి ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు. కాబట్టి రేపు పెళ్లి పర్పస్ ఏం చేసుకోవాలంటే ఈ ఉన్న ఊళ్ళో అనే ప్లేస్ అనేది తీసుకొని ఆయన ఏదైతే నీకు చేద్దాని అనుకుంటాడో దాన్ని ప్రోత్సహించుకొని ఈ చేయవలసినటువంటి ఏదైతే పూజాదులు ఉన్నాయో అవి యూజ్ చేసుకుని ఆ పెళ్ళిలో గిళ్ళో చేసుకుని నీ బతుకు నీ పర్పస్ చేసుకుంటే చూస్తే కూడా అది ఒక విధానంగా ఉంటుంది. విషయం ఏంటంటే తాగుతానంటే లోకంలో తాగనోడు అన్నట్టు కాదు, కానీ విషయం ఏంటంటే ఈ పెళ్ళి అదొకటి కొంచెం అది ఏమైందంటే కొంత జరుగుతుంది. కాబట్టి దానికోసం నేను ఏం చేయాలనేది కొన్ని చెప్పిన కదా, అది నేను ఇవాళ మనకు గురువారం కదా, ఇవాళ మీరు ఈ మధ్యలో అంటే శుక్రవారం ఆదివారం పూజకు రాసిన కదా చెట్టు, అది చేపించినాక స్టెప్ బై స్టెప్ ఒకటి చేసుకుంటూ ఇవాళ మీరు మామూలుగా మీరు ఇప్పుడు కామన్గా చేసేటి ఏమున్నాయో గవి చేయండి. ఇప్పుడు మీరు అవైలబుల్గా ఏం చెప్పిస్తున్నా అది భూయమని చెప్పిన రాళ్ళు పర్పస్ చేయండి, అక్కడ నీట్గా సెట్ చేసుకోండి. నడిచేది అట్లా కాబట్టి చేసుకోండి. మీరేం చేయాలి, రేపు మార్నింగ్ నుంచి రేపు శుక్రవారం కదా, ఆడ నుంచి ఇక్కడికి మంచిగా ఆడ పెండ ఇట్లా తీసుకొచ్చి ఆడ అలకడం నీట్గా చేసుకోండి అంతా. అట అలకండి, అటు అలుక్కొని అటు సార్ ఎప్పుడు ఎన్నడైనా మనం అటే దీపారాధనలు ఎటైనా ఎప్పుడైనా అక్కడనే చేసుకోవాలి. ఈశాన్యం బలం ఎప్పుడైతే దీని మీద పడుతుందో ఇల్లు అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఈశాన్య బలం లేకుండా ఇప్పుడు ఆ పోల్ నుంచి వచ్చినటువంటి బాట ఉందా అది ఉత్తర ఈశాన్యం, ఆ నుంచి కనుక మీరు ఆ నుంచి ఎక్కువగా నడిస్తే శుభస్థానాలు ఎక్కువ ఉంటాయి. అట్లా అదే అందుకని ఇప్పుడు ఇక్కడ రేకులది కూడా వస్తుంది, ఇల్లు అంతా బరాబర్ ఉంటుంది కదా, కొంచెం నీట్గా హైట్తోని రెండిండ్లు అవుతుంది. ఇక కంఫర్టబుల్గా ఉంటుంది. నేను చెప్తున్నా కంఫర్టబుల్ మరి అక్కడ గోడ వేసుకునే మనం తర్వాత ఇక రూమ్ కట్టుకున్నప్పుడు గోడ అంటారు కదా, మళ్ళీ రూమ్ లో ఏమన్నా చిన్నగా అయితే అప్పట్లో అంత కొలత చూడాలి. అట్లా చేయకుండా రేకులు కొంచెం బయటకు వస్తాయి. ఇప్పుడు మనం రేకులు 12 కట్టుకుంటాం కానీ కింద బేస్మెంట్ అయితే వస్తుంది కదా, మనం చేయాలి దానికోసం ఇక సెట్ చేసేది. అదే మరి రూమ్ లో మళ్ళీ చిన్న కాకుండా దీనికంటే వేసుకుంటాం మనం. నేను అట్లా ఇప్పుడు అది 11 ఎంతో అన్నావు కదా, ఇప్పుడు పొడుగు ఎంత ఉంటుంది ఉంటుందా? చూసి రోజు చూసి దీనికి సెట్ చేయాలి. మొత్తం 16 ఫీట్ల పొడుగు ఇది, ఎక్కువ ఉంటుంది. 16 ఇక్కడ 16 స్వామి, ఇక్కడ 26-30 ఉంటుంది. అది ఇప్పుడు ఈ నుంచి ఇటు వరకు 10 + 10 26 ఫీట్లు ఉంటుంది, 26 ఉంటుంది. మిస్టేక్ అవుతుంది, అట్లా చేయొద్దు. నేను చెప్తా కదా, నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే దీంట్లో ఇక్కడ వేసినావు అనుకో, ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు కట్టు ఇక్కడ ఆ బేస్ లెవెల్ చూసినావా, ఆ బేస్ లెవెల్ కన్నా ఇట్లా ఇంత లెవెల్ తోని ఇటు ఇక్కడికి వచ్చేసి చుట్టూ మనకు బేస్మెంట్ లెవెల్ వస్తుంది. మొత్తం వచ్చినాక దీనికి ఎదురుగా వీలైతే దీనికి ఇక్కడ కాన వదిలిపెట్టవలసి వస్తుంది, ఇటు సైడ్ కొద్దిగా వదిలిపెట్టవలసి వస్తుంది. లెంత్ 5 ఫీట్ల మన 3-4 ఫీట్ల హైట్ ఇటు గోడ చుట్టూ అట్లా కట్టవలసి వస్తుంది. మనిషి ఇట్లా పడుకున్నా కూడా కనిపించకుండా. దర్వారే అవసరం లేదు ఇక అట్లా. ఇప్పుడు ఇక్కడ కానా వదిలిపెట్టేసుకున్నాం అనుకో మనం గట్లా. తర్వాత ఏది రేకులు తీసేసుకుందాం మనం స్లాబ్ వేసుకుందాం అంటే దాన్ని కలుపుకోవచ్చుగా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ దీన్ని లెవెల్ తీసుకొద్దాం, లెవెల్ తీసుకొచ్చి సరే ఏదో కలిసి వచ్చిందంటే డైరెక్ట్ రేకులు తీసేసి స్లాబ్ వేయచ్చు. ఎంతసేపు అట్లా. దానికోసం అందుకనే మనం ఆలోచన చేసేది కూడా కింది లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో చేసుకుంటూ మధ్యలో వీలైతే పిల్లర్ కొట్టుడు బెటర్. మరి నాకు తెలిసి పిల్లర్ కొట్టుడు బెటర్. 2 సలాకులు తెచ్చి పిల్లర్ కొట్టి వదిలిపెట్టుకున్నాం అనుకో, రేపు అంటే ఇప్పుడు పై స్థానంలో మీరున్నా ఈ కింది స్థానంలో వీళ్ళు ఉంటారు. ఎన్నడైనా పై స్థానంలో మీరే నడవాలి ఎప్పుడైనా.
కింది స్థానంలో వీళ్ళు ఉంటారు. భోజనాలు అనేది ఒక్కడ ఉంటుంది, తినేకాడ ఒక్కడ తింటారు, వచ్చి వాళ్ళ విధానంలో వాళ్ళు ఉంటారు. అట్లా అట్లా నడుస్తుంది. ఏమవుతుంది, పిల్లర్లే కొట్టుకోవాలి. నేను చెప్తా కదా సిచ్యువేషన్. ఎందుకంటే దానికో మళ్ళీ 500, 800, 1000 రూపాయలు. ఆ 500, 1000 రూపాయలు వచ్చినట్టు సలాకులు వస్తాయి, పర్మనెంట్ పని అవుతుంది. నువ్వు ఎన్నడైనా ఒక విషయం, ఎన్నడైనా ఇక్కడ రేకులు గీకులు ఇలా రేకులు ఎత్తావు, ఓ సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ తీయాలి, మళ్ళీ రేకులు తీయాలిగా, మళ్ళీ రేకులు తీసేసి మళ్ళీ చేసేసి మళ్ళీ గోడ తీసేది కన్నా నువ్వు ఎట్లా స్లాబ్ వేద్దామని అనుకుంటావు. ఎన్నడైనా ఆ స్లాబ్ వేసేది 2 ఏళ్ల కింద వేసేది ఏదో ఇప్పుడు చేసి వదిలిపెడదాం, స్లాబ్ తర్వాత వేద్దాం. పిల్లర్లు వేసి పిల్లర్లు ఎన్ని తెగుతాయి, ఒక 3 తెగుతాయి. మళ్ళీ దీని లెంత్ ఎంత ఉన్నాయి చూడు, దీని పిల్లర్లు కానట్టుంది. పిల్లకి అర్థమైంది, చెప్తాలి ఇక అది 2 రూములలో కథం చేయాలి, ఒకటి ఇది ఒకటి అది, అంతే. ఇప్పటి వరకు గృహవాస్తు పరిశీలన కోసం అనేది చూడడం అనేది జరిగింది. ఈ యొక్క ఛానల్ పర్పస్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ క్రింద కనబడుతున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క సంబంధించినటువంటి సమస్యలను చెప్పగలరు. ధన్యవాదాలండి.